భగవద్గీతలో భక్తి లక్షణాలు ఉండాలని చెప్పారు 12వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు ఉండాలన్నాడు. మళ్ళీ 13వ అధ్యాయంలో అమానిత్వాది లక్షణాలు ఉండాలన్నారు, జ్ఞాన లక్షణాలు. ఇంకోటి దైవాసుర విభాగ యోగం అని ఇంకోటి చెప్పారు, దాంట్లో దైవీ లక్షణాలు ఉండాలని చెప్పారు. భాగవత కృష్ణదేశకుల వారు కూడా కందార్థం చెప్పినప్పుడు జనులార జనన మరణములను తొలగంద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా విరిగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వారాలు ఎప్పుడు గంటే కనుక వినబుద్ధి అయితే వినుడి చదివిదమేక కనుగోన మనసైతే కనుడి పుస్తకం అంతా తప్పక వింటే అప్పుడే వారాలు ఎప్పుడు గంటే చెప్పారు. జనులారా జనన మరణములను తొలగంద్రోయ జాల లక్షణయుతమై, గురువుగారు చెప్పేటువంటి బోధ వినాలంటేనే ముందు క్వాలిఫికేషన్ ఉండాలన్నారు. ఏముండాలి అంటే లక్షణాలు ఉండాలన్నారు. ఏ లక్షణాలు ఉంటే గురువుగారు చెప్పే బోధ వింటాడు? ముందు అసలు ఆచరించడం తర్వాత ముందు అసలు ఆ లక్షణాలు ఉన్నోడే గురువుగారి దగ్గరకు రావాలి. అర్థమైందమ్మా? సల్లక్షణయుతుడై ఉండాలి అన్నారు. మంచి లక్షణాలు కలిగి ఉండాలి అన్నారు. మంచి లక్షణాలు కలిగి ఉండాలి అన్నారు. ఏవి మంచి లక్షణాలు? ఇప్పుడు మంచి లక్షణాలు చాలా ఉంటాయి కమ్మా. మంచి లక్షణాలు గురువుగారు 4 మంచి లక్షణాలు చెప్పండి నన్ను అనుకోమ్మా. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో లక్షణాలు ఉంటాయి, ఇక అవన్నీ చెబుతామా? అవన్నీ అవసరం లేదు కదా. ముఖ్యమైనవి కొన్ని చెప్తారమ్మా. ముఖ్యమైనవి మనకి కొన్ని ఏ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పేదానికి ఏమని చెప్తారంటే ఫస్ట్ ప్రేమ ప్రపూర్ణంగా ఉండాలి. అర్థమైందమ్మా? ఎలా ఉండాలి అంటే ప్రేమగా ఉండాలి. ఎంత ప్రేమగా ఉండాలి అంటే ఎవరి పట్ల ప్రేమగా ఉండాలంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి పట్ల కూడా అంతే ప్రేమ కలిగి ఉండాలి అన్నారు. ఓకే, ఇది ఫస్ట్ లక్షణం. అయితే ఎట్లా చూడాలి గురువు గారు అని ప్రశ్న వేశారు. మళ్ళీ ఎట్లా చూడాలి అంటే ఫస్ట్ ఫండమెంటలు, మీ పిల్లలు ఉంటారు కమ్మా. ఇప్పుడు మన పిల్లలు ఉంటారుగా, మన కొడుకులు బిడ్డలు ఉంటారు కదా. సపోజ్ ఉదాహరణకి నీ కొడుకును, నీకు చాలా ఇష్టమైన కొడుకు అనుకోండి, మళ్ళీ 4-5 ఉంటే మళ్ళీ వాళ్ళు ఎక్కువ ఇవన్నీ కాకుండా ఒకటే ఫండమెంటల్. నీకు బాగా ఇష్టమైనటువంటి కొడుకును ఎలా చూస్తున్నావో నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరి యందు కూడా అంత ప్రేమ చూపిస్తే నీకు ప్రేమ అనేటువంటి ఒక లక్షణం ఉన్నట్టు గుర్తు. అర్థమైందా? మళ్ళీ వాడెక్కువ ఈడెక్కువ పక్కింటోడు అన్నీ ఉండకూడదు అనమాట. అర్థమైందమ్మా? యూనివర్సల్గా మనం పెద్దలు చెప్పింది నేను చెప్తున్నాను. దీన్నే భక్తి అన్నారు. ప్రేమ అంటే వేరే కాదు, భక్తి అంటే ప్రేమే. భక్తి అంటే ప్రేమ. ఫస్ట్ ఫండమెంటల్ భక్తి. భక్తి అంటే ఏంటి? ప్రేమ. ఎవరి యందు ప్రేమ అంటే భగవంతుడి యందు ప్రేమ. అంటే భగవంతుడి యందు ప్రేమ అంటే భగవంతుడి యందు ప్రేమ ఉండాలి. ఓకే, భగవంతుడి యందు ప్రేమ ఉండాలి తప్ప మరి పక్కింటోళ్ళ యందు ప్రేమ ఎందుకు మనకి అని ప్రశ్న వేసింది అమ్మటే. అవునా? ప్రేమ ఎక్కడ ఉండాలో భగవంతుడు. వెంకటేశ్వర స్వామి ఇష్టం కాబట్టి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టపడాలి, కానీ ఎదురింటి ఆయన నేను ఎందుకు ఇష్టపడాలని నీ అమ్మటే వేసిండు. అవునా కాదా? గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకుంటే ఏమర్థమైందంటే సమస్త ప్రాణులలో వెంకటేశ్వర స్వామినే చూపిస్తారు. ఏమర్థమైంది? గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకుంటే ఏమైంది? సమస్త ప్రాణులలో ఆ 7 కొండల వాడినే దర్శింపజేశారు. ఏ కొండలు? 7 కొండలు. ఇందాక చెప్పుకున్నటువంటి మూలాధారం, స్వాధిష్టానం, మణిపురం, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం, 7 శక్తి కేంద్రాలు ఉన్నాయి కదా. ఈ 7 శక్తి కేంద్రాలే అక్కడ చెప్పినటువంటి 7 కొండలు. నువ్వు అక్కడికి పోతే ఎంత శక్తి వస్తుందో అంతకంటే ఎక్కువ శక్తి ఇక్కడే వస్తుంది. పరమాత్మ ఇక్కడ కూడా అంతే శక్తిని నిక్షిప్తం చేయి. దేవాలయం అంటే మామూలు దేవాలయం, భగవంతుని నిర్మించిన దేవాలయానికి ఎంత శక్తి ఉంటుంది అంటే దాన్ని తెలియక ఇంత శక్తివంతమైనటువంటి దేవాలయాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు అనేటువంటి జ్ఞానం లేక ఉన్నారు, బయట వెతుకుతున్నారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది. అంటే వెంకటేశ్వర స్వామి ఇందులో ఉన్నాడని చెప్పారు. మరి అందరిలో ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. అందరిలో వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు మరి వెంకటేశ్వర స్వామిని ఎట్లా చూస్తారో అందరిలో కూడా అంతే చూడాలా. అది అప్పుడు అందరూ ఎట్లా ఒకే భావం ఉంటుంది, ఒకే భక్తి ఉంటుంది. భక్తి అంటే ఇది. నిన్ను నువ్వు ఎంత గౌరవించుకుంటున్నావో నీ చుట్టూ ఉన్నటువంటి సమస్త ప్రాణుల ఎడల అంతే భక్తి ఉండాలి. అయితే ఒక ఆయన గురువు గారు వెళ్తా బస్ స్టాండ్లో కూర్చున్నాడు. చూద్దాం, బస్ స్టాండ్లో కూర్చున్నాడు. ఆయన దగ్గర 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి, కిన్లే బాటిల్ అప్పుడే కొన్నాడు, కూలింగ్ బాటిల్స్. వెంకటేశ్వర స్వామి వచ్చిండు, వాటర్ బాటిల్ అన్నారు. ఇస్తాడా ఇవ్వడా? వెంకటేశ్వర స్వామి వస్తే వెంకటేశ్వర స్వామికి ఇస్తారు.
వెంకటేశ్వర స్వామికి ఎమ్మటే ఇస్తారు, తీసిస్తారు. వెంకటేశ్వర స్వామికి ఇవ్వకుండా ఉంటాడా? సెలబ్రిటీలు వస్తేనే ఇస్తారు, వెంకటేశ్వర స్వామికి ఇవ్వకుండా ఉంటాడా? ఎమ్మటే తీసిచ్చిండు. స్వామి తీసుకో నమస్కారం అన్న, నా అదృష్టం, నా జన్మ ధన్యమైంది, నీకు నేను కొన్న కిన్లే వాటర్ బాటిల్ ఇచ్చేటువంటి అవకాశం నాకు కలిగింది, నా జన్మ ధన్యమైందని చెప్పి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఎందుకు? వాటర్ బాటిల్ తీసుకున్నందుకు. అంటే ఈయన ఇచ్చిన వాటర్ బాటిల్ వెంకటేశ్వర స్వామి తీసుకుంటే హ్యాపీ. ఓకే. తర్వాత ఒక బెగ్గర అడుక్కునేవాడు వచ్చిండు. అయ్యా రేం దాసుని, నాకు బాగా దప్పిక అవుతుంది, నీళ్లు తాకపోతే చచ్చిపోయేట్టున్నా, నీళ్ళు ఇస్తాను, నా దగ్గర లేవు అన్నాడు. అదిగో స్వామి కిన్లే వాటర్ బాటిల్, కూలింగ్ వాటర్ బాటిల్ ఉంది అన్నాడు. అంటే మరి వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన ఓకే. ఇప్పుడు మరి ఇతనిలో కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నాడని గురువుగారు చెప్పారు కదా, అందరిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడని చెప్పారు కదా, దర్శింపజేశారు కదా, అందరిలో దర్శింపజేశారు కదా. మరి ఇప్పుడు ఇతను వచ్చినప్పుడు ఇతనికి ఇస్తాడా ఇవ్వడా? నేను ఇయ్యా అంటాడు. మరి ఆయన అన్నాడు, మరి నీ గురువుగారు నీకు అందరిలో వెంకటేశ్వర స్వామి చూపెట్టారన్నారుగా, మనం నాలో కనపట్టలే, నాలో నీకు కనపడ్డాక నేను ఈయన అంటాడు. అంటే ఇప్పుడు మన ఆయన గురువు అవుతారా భక్తుడు అవుతారా? అంటే గురువుగారు జ్ఞానం చెప్పారు కానీ స్థితి కుదరలా. అర్థమైందమ్మా? ఆయన జీవితంలో ఎన్ని వేలు ఖర్చు పెట్టలేదు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టలేదు. మనం పుట్టిన తర్వాత అమ్మ ఎన్ని ఇడ్లీ తినలేదు, ఎన్ని దోశలు తినలేదు, ఎన్ని బియ్యం తినలేదు, ఎన్ని వంకాయలు తినలేదు, ఎన్ని బెండకాయలు తినలేదు, ఎన్ని స్వీట్లు తినలేదు. ఉన్నాయా అవన్నీ? ఇప్పుడు లేవుగా, అన్నీ పోయినాయి కదా. అన్నీ పుట్టిన తర్వాత ఇంత ఖర్చు చేసిన దాంట్లో ఒక్కొక్కటి ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక్కొక్కడికి 20 లక్షలు అవుతుంది ఖర్చు. 20 ఏళ్లలో లెక్కేసుకుంటే 20 అవుతుందన్నమాట. అంత ఖర్చు చేసిండు, 20 రూపాయల బాటిల్ కోసం పీకులు ఆడుతుండు. అర్థమైందమ్మా? 100 రూపాయలకు పెట్టి ఇవాళ తిన్నా రేపటికి అది పనికి రాకుండా అయిపోతుంది అనేటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎలా ఆలోచిస్తాడు? ఎంత జ్ఞానంతో, ఎంత వైరాగ్యంతో ఆలోచిస్తాడు? అర్థమైందమ్మా? ఫస్ట్ ఒక యోగికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి? ప్రేమ ప్రపూర్ణత. ప్రేమంగా చూడాలి, భక్తితో చూడాలన్నమాట. అందరిలో దైవాన్ని చూడగలగాలి. దీన్ని మమాత్మ సర్వభూతాత్మ, ఇది మొదటి లక్షణం. తాను ఆత్మస్వరూపం అని తెలుసుకున్నప్పుడు అందరినీ ఆత్మస్వరూపంలా చూడగలరు. ఓకే. ఇప్పుడు అందరినీ ఆత్మస్వరూపంగా చూసేటువంటి వాడికి ఎవరి పట్ల శత్రుత్వం ఉండదు, ద్వేషం ఉండదు, కోపం ఉండదు. ఓకే. అంటే అసలు సరే, అసలు కోపం రాకూడదు, వచ్చినా కానీ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. భగవద్గీతలో పరమాత్మ ఏమని చెప్తారంటే, శక్నోతి హైవే సోఢం ప్రాక్శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరహ అని చెప్పి 5వ అధ్యాయంలో చెప్తారు. అంటే ఏంటి అర్థం? అంటే కామక్రోధాల యొక్క వేగాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి వాడు మనిషి అవుతాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనల్ని ఎందుకన్నారు, మానవులని ఎందుకన్నారు? మిగతా ప్రాణులకి మనకు లేనటువంటిది విశేషత ఏముంది మనలో అంటే, మనకి వివేకం ఉంది. ఇప్పుడు మనం రోడ్డు మీద వస్తూ ఉన్నాం అనుకో అమ్మా, ఇప్పుడు అదే ఒక కుక్క ఉంది, వెళ్తూ ఉంది, దానికి ఆకలి అవుతుంది. ఒక ఇంటికాడ బయట చాట్లో బెల్లం పెట్టారు, అది తింటూనే ఉంది పోయి. దానికి ఆకలి అవుతుంది, వస్తుంటే రోడ్డు మీద బెల్లం పెట్టారో లేదా తినే ధాన్యమో ఏదో కనపడ్డది, రొట్టెలు కనపడ్డది, తింటూనే ఉంది అది పోయి. ఒక పిల్లి వెళ్తూ ఉంది, ఏదో కనపడ్డది, ఒకళ్ళ ఇంటికాడ కనపడ్డది, తింటూనే ఉంటుంది. మనం అలా తింటామా ఆకలి అవుతుందని చెప్పి? మనకి పశువులకి పక్షులకి డిఫరెన్స్ ఏంటంటే, మనకి విచక్షణ ఉంది, ఒక వివేకం ఉంది. ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది సత్యము, ఏది అసత్యం అన్నటువంటి ఒక విచక్షణ, ఒక వివేకం మనకు పరమాత్మ ఇచ్చాడు. అందుకని మనం వెళ్ళం అట్లా. ఏది ధర్మమో అదే చేస్తాం, మన ఇంటికే వస్తాం, మందే మనం తింటాం. ఒకవేళ అలా కాకుండా ఎవరైనా వస్తా కనపడ్డది, అక్కడ కనపడితే వాళ్ళ ఇంటికాడ ఆగి తింటండి అనుకోమ్మా, ఏమంటారా ఇంట్లో వచ్చి? మనిషివా పశువా అంటారు. అంటే పశువు లక్షణం అది. అర్థమైందా? పశువు లక్షణం ఏంటి? ఏది పడితే ఎక్కడ పడితే అక్కడ ఎవరిదనే సంబంధం లేకుండా తింటుండదు, అది పశువు లక్షణం. అదే మనిషి అయితే వాళ్ళ ఇంటికే పోయి వాళ్ళ ఇంట్లోదే తింటాడు. అర్థమైందమ్మా? అంటే మమాత్మ సర్వభూతాత్మ అంటే ఫస్ట్ నాలో ఉన్న ఆత్మ సమస్త ప్రాణుల్లో ఉన్నది అనేటువంటి జ్ఞానంతో జీవించాలి. ఇదొకటి. ఏ ప్రాణి పట్ల ద్వేషం ఉండకూడదు, ఎవరి పట్ల కూడా
ద్వేషం ఉండకూడదు, కోపం ఉండకూడదు. అర్థమైందమ్మా? ఎవరికైతే కోపం లేకుండా ద్వేషం లేకుండా ఉంటారో అది ఒక లక్షణం. యోగులకు ఉండాల్సినటువంటి లక్షణం అది. యోగులకు ఉండాల్సినటువంటి లక్షణం అది. ఒక ఆయన పేరు శాంతానంద స్వామి. ఏం పేరు? శాంతానంద స్వామి. శాంతము ద్వారా ఆనందం వస్తుందని నమ్మిండు. శాంతం ద్వారా ఆనందం వస్తుందని నమ్మిండు. ఒకరోజు ఒక ఊరికి వెళ్ళిండు ఉపన్యాసం చెప్పడానికి. ఆ ఊరిలో ఉన్నోళ్ళు ఏమనుకున్నారంటే ఒకసారి గురువు గారిని పట్టు పడదాం అనుకున్నారు, పట్టు చూద్దాం అనుకున్నారు. వేరే పెద్ద ఏం అడగల. ఆ ఎదర కూర్చున్నాడు ఒక ఆయన. స్వామి మీ పేరేం పేరు అన్నాడు. శాంతానంద స్వామి అన్నాడు. సరే, మళ్ళీ తర్వాత ఏదో మాట్లాడను. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత స్వామి మీ పేరేంటి అన్నాడు. శాంతానంద స్వామి అన్నాడు. సరే, మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ మీ పేరేంది స్వామి అన్నాడు. శాంతానంద స్వామి అన్నాడు. 4వసారి శాంతానంద స్వామి పిచ్చా నీకేమన్నా అంటే పేరులో శాంతం ఉంది, మనిషిలో శాంతం లేదు. ఇప్పుడు పేరులో శాంతం ఉంటే సరిపోదు, మనిషిలో కూడా శాంతం ఉండాలి. అర్థమైందమ్మా? ఒకళ్ళతో సంబంధం లేదమ్మా. మనం శాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. మనం కోపాన్ని తగ్గించుకోవాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు కోపం ఎలా తగ్గుద్దమ్మా? మనకున్నటువంటి శత్రువులు 2, ఒకటి కోరికలు, 2 కోపం. మన కోరిక ఫస్ట్ కోరికలమ్మా. ఆ కోరికలు తీరకపోతే ఎవరైతే మన కోరిక తీరకుండా అడ్డుగా ఉన్నారో వాళ్ళ మీద కోపం. అర్థమైందా? ఒకళ్ళు ప్లాట్ కొనుక్కుందాం అనుకున్నారు, కోరిక కలిగింది. ఎప్పుడో కోరిక కలిగింది. వీళ్ళు ప్లాట్ కొనుక్కుందామని పోతే ఎవరో పుల్లేశారు, వాళ్ళ మీద కోపం. కోరిక తీరకపోతే కోపం తెస్తారు. అర్థమైందమ్మా? వేరే. అందుకే పరమాత్మ ఏమన్నానంటే ఈ ప్రపంచంలో మనకి శత్రువులు 2 ఉన్నారు, కామము, క్రోధము. మొత్తం 6 చెప్పారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం 6 ఉన్నారు. 6లో మెయిన్ వీళ్ళు అన్నమాట, టీమ్ లీడర్స్ అన్నమాట. వీళ్ళు ఆ 2 మన జీవితం మొత్తాన్ని డిసైడ్ చేస్తారు. మనమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మందిని జీవితాలను డిసైడ్ చేసేది వీళ్ళిద్దరే. కోరికలు, కోపం, ఈ 2 అనమాట. ఈ రెండింటిని కంట్రోల్ చేసుకుంటే మనిషి దేవుడు అనరు. కొంతమంది దేవుడు లాంటి ఆయన అంటారు. దేవుడు లాంటి ఆయన ఎందుకంటారు? దేవుడికి ఉండే లక్షణాలు ఉన్నాయి. దేవుడు చెప్పిన మంచి లక్షణాలు ఎవరికుంటే ఆయన దేవుడు లాంటోడు. లేకపోతే వామ్మో వాడు మనిషేనారా, వాడు రాక్షసుడురా, వాడు పశువురా అంటారు. ఎందుకంటే వాడికి ఆ క్వాలిఫికేషన్ లేదు, మంచి లక్షణాలు లేవు. ఓకే, ఇప్పుడు ఏముండాలి? కోపం తగ్గించుకోవాలి. శాంతంగా ఎలా ఉండాలంటే, భక్తులు ఎలా ఉండాలంటే ప్రసన్నవదనంగా ఉండాలన్నారు. ఎలా ఉండాలా? ముఖం అంట నవ్వుతూ ఉన్నట్టు ఉండాలట. ముఖం ఎలా ఉండాలా? నవ్వుతూ ఉన్నాడు. ఇక గుళ్ళోకి వస్తుంది ఒక ఏంది ఏడు ముఖం పెట్టింది, ఏడ్చినట్టుంది. గుడికి వస్తే దేవుడి దగ్గరకు వచ్చి అంటే అలా ఉండకూడదు. కొంతమంది మాడిసిన ముఖం లాగుంది. మాడిసిన ముఖం అంటే మాడిపోయిన ముఖం లాగుందని అంటే ఆమె ఎర్రగానే ఉంటుంది. మరి ఎర్రగున్నామని మాడిపోయిన ముఖం లాగుందని ఎందుకంటారు అంటే లోపల ఫీల్ సరిగా లేదు. ఎందుకంటే ఆవిడ గుడికాడికి బయలుదేరి వస్తుంటే ఒక వితంతు ఎదురైంది. అది ఆవిడ ఫీల్ అనమాట. అర్థమైనా? బొట్టు పెట్టుకోకుండా తెల్ల చీర కట్టుకున్న ఒక ఆమె ఎదురొచ్చిందని ఆ ఫీలింగ్ ఆమె. ఈమె ఎదురొచ్చింది. నేను అసలు అంటూ కార్తీక సోమవారం రోజున శివాలయానికి పోదామని బయలుదేరితే ఏమెదురైంది ఈమె నాకు. గుళ్ళోకి పోయిన తర్వాత చెప్పింది. మొత్తం కాల దేవుడికి దండం పెట్టడం ఏంది అట్టున్నవేంది, ఎప్పుడు కలకల్లాడుతూ నవ్వుతూ గలగల్లా మాట్లాడుతాం ఏంది, ఎట్లా జరిగింది. ఆమె ఎదురైంది నాకు. ఆ మనిషి కాదా? అర్థమైందమ్మా? అంటే ప్రశాంతత లేకపోవటానికి కారణం. అర్థమైందమ్మా? భక్తుడు ఎలా ఉండాలి, అందరు ఎట్లా ఉన్నదాన్ని గురించి చెప్పట్ల. యోగులు భక్తులు ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండాలి. అర్థమైందమ్మా? ఒక యోగి ఉపన్యాసం చెప్తూ ఉన్నారట. ఉపన్యాసం చెప్తూ ఉంటే ఒక ఆయన వచ్చి ఒక లెటర్ ఇచ్చిండు, ఒక పేపర్ ఇచ్చిండు. ఆ పేపర్ చూసి అలా పెట్టి మళ్ళీ ఉపన్యాసం చెప్పిండు. ఉపన్యాసం చెప్పడం మొత్తం అయిపోయిన తర్వాత అందరు ఎట్టోళ్ళట్టు వెళ్ళిన తర్వాత ఆయన వచ్చిండు అనమాట. ఏం గురువుగారు, నేను లెటర్ ఇచ్చా కదా, పేపర్ ఇచ్చా కదా, పేపర్ చూసిన తర్వాత కూడా మీరు అలాగే ఉపన్యాసం చెప్తున్నారు, మరి ఉపన్యాసం ఆపి మనం వెళ్ళొచ్చు కదా అన్నాడు. అంటే అసలు ఆ పేపర్లో ఏముంది? ఆ పేపర్ మీ కుమారుడు పరమపదించాడు, మరణించాడు అని రాస్తుంది.
గురువుగారి కొడుకు పరంపదించిండు. ఆయన ఉపన్యాసం చెప్తూ ఉన్న మధ్యలో ఆ పేపర్ మీద రాసి తీసుకొచ్చి శిష్యుడు ఇచ్చిండు. అయినా కానీ ఆ పేపర్ అలా చదివి అక్కడ పెట్టి ఉపన్యాసం కొనసాగించిన తర్వాతనే దాని గురించి మాట్లాడి, మధ్యలో మాట్లాడలేదు. మళ్ళీ ఆ పేపర్ చూసిన తర్వాత ఆ మాట్లాడే ఆ కంఠ ధ్వనిలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు. ఎందుకై ఉంటుంది అంటే ఈ ప్రపంచంలో మరణం శరీరానికే కానీ ఆత్మకు కాదు. మరణం అనేటువంటిది శరీరానికే కానీ ఆత్మకు కాదు. ఆత్మ పుట్టేది కాదు, పెరిగేది కాదు, మరణించేది కాదు అనే సత్యాన్ని అతను తెలుసుకున్నాడు. అందుకని ఆయన ఫీల్ అవ్వలేదు. ఇది సహజమే కదా, ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టడం. భగవద్గీతలో పరమాత్మ జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య అని చెప్పారు. ఈ ప్రపంచంలో పుట్టాడు అంటే పుట్టిన క్షణం కాడి నుంచి శరీరం డే బై డే మార్పు చెందుతూనే ఉంటుంది. సినిమాలో కూడా ఒక పాట రాశారమ్మా, ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా, కాలం బడిలో డే బై డే కాలం బడిలో డే బై డే. అంటే రోజులు కాలం అనేటువంటి ప్రవాహంలో గడిచిపోతూ ఉంటాయి. ఏమవుతుంది గడిచిపోతే? ఇప్పుడు మనం పుట్టిన కాడి నుంచి పరుగు పెడుతుంది, శరీరం పోతుందా లేదా, కాలంలో కరిగిపోతుందా లేదా? ఎప్పటి వరకు? కొన్ని రోజులు అయిన తర్వాత శరీరం ఆగిపోయింది. మనం ఏం చేస్తాం? మన ప్రయాణం శరీరాన్ని ఇక్కడ విడిచిపెడితే మన ప్రయాణం కొనసాగించుతాం. ఆ విషయం చాలామందికి తెలియదు అమ్మా. ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి ఇంకో శరీరాన్ని ధరించడం కోసం ప్రయాణం చేసి ఇంకో శరీరాన్ని ధరించి ప్రయాణం చేస్తాము అనే విషయం చాలామందికి తెలియదు. అయితే గురువుగారి దగ్గరకు చేరిన తర్వాత ఇంకో శరీరాన్ని ధరించకుండా మన ప్రయాణాన్ని ఆపుకొని మన లక్ష్యమైనటువంటి మోక్షం కాడికి చేరుకుంటే, దైవ సన్నిధి చేరుకుంటే టాస్క్ కంప్లీట్ అయినట్టే. జన్మరాహిత్యం వరకు పోవాలి. ఓకే అమ్మ, ఇప్పుడు ఏమర్థమవుతుంది? ఒకటి, భక్తిగా ఉండాలి, సమస్త ప్రాణుల్లో పరమాత్మను చూడాలి, కోపాన్ని తగ్గించుకోవాలి, శాంతంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఈర్ష, అసూయ ఏముండకూడదు. ఉండకూడని లక్షణాలు ఏముండాలంటే ఈర్ష ఉండకూడదు, అసూయ. ఎంతమందికి ఉంటుందమ్మా ఈర్ష, అసూయ లేకుండా ఎంతమంది ఉంటారు? మీకు అనసూయ అనే పేరు ఉన్నోళ్ళు ఏనారమ్మా? మనకి సతీ అనసూయ అని ఉంది. అత్రి మహర్షి భార్య దత్తాత్రేయుడు తల్లి కదమ్మా అనసూయ అంటే అమ్మా, అసూయ అనేటువంటి దాన్ని ఎవరు జయిస్తే వాళ్ళే అనసూయ. అర్థమైందమ్మా? అసూయను జయిస్తే మనమే అనసూయను. దత్తాత్రేయుడు మనలోనే ఆవిష్కృతం అవుతారు. దత్తాత్రేయుడు అక్కడ పుట్టడం కాదు, ఎప్పుడో ఏ యుగంలోనో పుట్టడం కాదు. ఎప్పుడు నువ్వు అసూయను చేస్తే అప్పుడే దత్తాత్రేయుడు దర్శనం అయింది నీకు. నువ్వు అనసూయమని భగవద్గీతలో 9వ అధ్యాయంలో పరమాత్మ చెప్తారు. రాజవిద్య రాజగుహ్య యోగంలో నీవు అనసూయవి కావాలి, అసూయాపరుడువు కాకూడదు అంటాడు. అంటే అసూయను విడిచిపెట్టినటువంటి వాడు దత్త దర్శనాన్ని పొందుతాడు. మరి అసూయను జయించాలంటే ఏం కావాలా? అత్రి మహర్షి దొరకాలి. అనసూయాదేవికి ఎవరు దొరికారు? అత్రి మహర్షి. అత్రి అంటే 3 లేనటువంటి వాడు దొరకాలి. 3 అంటే త్రిగుణాలు, సత్వరజ స్తమో గుణాలు అనేటువంటి 3 గుణాలను జయించినటువంటి వాడు అత్రి. ఆయనకు ఎవరైతే 3 గుణాలను జయిస్తారో వాళ్ళు అసూయను జయిస్తారు, వాళ్ళు ఆ దత్త దర్శనం చేసుకోగలుగుతారు. ఆ దత్తాత్రేయుడిని తెలుసు. దత్తాత్రేయుడు అంటే ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిమూర్త్యాత్మక స్వరూపం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమిష్టి స్వరూపమైనటువంటి ఆ చైతన్యం నీలోనే ప్రసరితమవుతుంది, నీలోనే ప్రకటితమవుతుంది. ఆ దత్తాత్రేయుడిని నీలోనే దర్శించుకోవచ్చు, మళ్ళీ ఎక్కడికో పోవక్కల. భగవద్గీతలో అదే చెప్పారు. అర్థమైందమ్మా? ఈర్ష్య ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కోపం ఉండకూడదు. ఎందుకంటే అమ్మా ఈర్ష్య అసూయల వల్లమ్మ ఎనర్జీ లాస్ అవుతుంది. అర్థమైందమ్మా? అదే ఎనర్జీ లాస్ అంటే పుణ్యం పోయిందనమాట. ఇప్పుడు వీళ్ళ అబ్బాయికి ఉద్యోగం రాలేదు, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. మరి తట్టుకుంటారా? ఇక అదే ధ్యాసం. వాడికి ఎప్పుడు ఉద్యోగం పోయిద్దా అని వీడు పూజ అనమాట. రోజు
వాడికి ఉద్యోగం పోతే వాడికి ఉద్యోగం వచ్చింది రాదు. అంటే వాడికి ఉద్యోగం వచ్చింది, పరమాత్మ వాళ్ళైనా బాగుపడ్డారని దండం పెడితే వీడికి కూడా వచ్చింది, కానీ వీడికి ఉండదన్నమాట. ఫ్యాక్ట్ ఒక చోట జరిగింది, చెప్తే విన్నది గురుగారు చెప్పింది గుర్తు చేస్తామ్మా. ఒక ఆయన ఒక చోట ఉండేవాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారనమాట. ఇల్లు మారారు, వేరే చోట ఉండేవాళ్ళు ఇల్లు మారారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఈయనకి రోజు ఇంటి ముందుకు తీసుకొచ్చి కూర్చొని బ్రష్ చేసుకుంటూ ఉండేవాడు అనమాట. బ్రష్ చేసుకుంటూ కాసేపు వెనకటోదల వేపల్లో వేసుకొని కూర్చునేవాడు కదా, అట్లా కూర్చునేవాడు అనమాట. కూర్చుంటే ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా, కొన్ని రోజులు అయిన తర్వాత ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా ఇంతే కూర్చొని చేతులు కదలట్లా, కాళ్ళు కదలట్లా, కళ్ళు కదలట్లా, చెవులు కనబట్లా, ఇట్లే స్టక్ అయిపోయింది అన్నమాట. ఏం చెప్పు వచ్చిందిరా, కుర్చీలో కూర్చుంటేనే ఇట్లా అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇంట్లోకి తీసుకుపోయేవాడు, గడప దాటితే బాగానే ఉండేవాడు, కుర్చీలో కూర్చోబెట్టడం, ఇంటి ముందర మొహం కడుక్కోవడం. ఆయన కొంచెం పెద్ద వయసు వచ్చింది, రిటైర్డ్ పర్సన్ అనమాట. పిల్లగాళ్ళు ఒకటే ఆలోచన, ఏంది మా నాన్న ఇంటి ముందుకు వచ్చి కుర్చీలో కూర్చోంగలోనే ఇలా అయిపోతున్నాడు ఏంటి అని చెప్పి చాలా హాస్పిటల్స్ తిప్పారు. ఇక భూత వైద్యాలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకొస్తే వాళ్ళు ఈ కుర్చీ కింద మొత్తం తవ్వారు. కుర్చీ కింద అది ఉందా ఇది ఉందా ఏం చేశారని మొత్తం తవ్వి చూశారు, ఎక్కడ ఏమీ వాళ్ళకి కనపడలా. ఏమన్నా కొన్ని చోట్ల శల్యాలు ఉంటాయి కమ్మా, ఎముకలు అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, అట్లా ఏమైనా ఉన్నాయా ఏంటని చెప్పి వాళ్ళు చాలా రకాలుగా పరిశోధించారు. ఆ గోడ మొత్తం పగలగొట్టి మళ్ళీ కట్టారు పునాదిలో నుంచి. ఏమైనా పెట్టారేమో ఎవరన్నా, అందుకే ఈయనకి ఏడక రాంగులోనే మైకం కప్పుతుందా, కళ్ళు ఏమి అన్కాన్షియస్ అనమాట, ఏడు రాంగులకి ఇట్లా అయిపోతుంది అనమాట. తర్వాత ఎన్ని వైద్యాలు చేయించినా దాదాపు చాలా ఖర్చు పెట్టారు, దాదాపు 1,00,000 పైనే ఖర్చు పెట్టారు దీనికోసం. చివరికి ఒకరోజు వాళ్ళ గురువు గారు వచ్చారు, అర్థమైందమ్మా. ఒకరోజు గురువు గారు వచ్చిన తర్వాత గురువుగారికి కూడా చెప్పారు. గురువుగారు పరిస్థితి ఇదండి, మరి ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఇట్లా తవ్వించను, గోడ తవ్వించను, మొత్తం చేయించను, కానీ ఏమి దొరకలా మాకు. ఇప్పటికీ ఇన్స్టాంట్ అదే పరిస్థితి, కుర్చీలో కూర్చోబెడితే ఇలా అయిపోతుంది, ఏం జరుగుతుంది. ఇంట్లో పోతే బాగానే ఉంటుండు, ఏడక రాంగంలోనే. అయితే గురువుగారు బాగా మొత్తం పరిశీలించారు. ముందు గురువుగారు ఏం చేసిందంటే ఈ ఇల్లు ఎవరిది, ఆ ఇల్లు ఎవరిది కనుక్కున్నాడు, వెనక ఇల్లు ఎవరిది, ముందు ఎవరెవరు ఉంటారు ఈ ఇళ్లలో, అసలు ముందు నైసర్గిక స్వరూపం తెలుసుకోవాలి కదా, మొత్తం తెలుసుకున్నారు. అయితే ఆయన వాళ్ళ పిల్లగాడు ఉంటాడో చెప్పిండనమాట, ఈ సౌండ్స్. ఈయన మా నాన్నగారు ఫ్రెండ్, కొలిక్, ఒకే ఆఫీస్లో పనిచేశారు, ఆయన మా నాన్న ఒకే ఆఫీస్లో పనిచేశారు అని చెప్పాడు. ఓకే, ఈయనకు అర్థమైంది, గురువుగారు కొంతవరకు గుర్తించగలిగారు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఈయన గురించి కొన్ని మాట్లాడితే ఈయనకు కొన్ని అర్థమైంది. అప్పుడు గురువుగారు వచ్చిన తర్వాత ఏమని చెప్పిండంటే వాళ్ళ పిల్లగాడితోటి, వాళ్ళ ఇల్లు కనపడుతుంది కదా మీ నాన్న కూర్చుంటే, ఆ ఇల్లు కనపడకుండా ఏదైనా అడ్డు కట్టి అన్నాడు, నువ్వు కట్టనే కట్టి ఏదైనా కట్టి ఆ ఇల్లు కనపడకుండా కట్టి మీ నాన్న బాగుపడతారు అన్నాడు. ఇక అంతే. వాళ్ళ అబ్బాయి ఎమ్మటే పరదా పట్టా అప్పటికప్పుడే తీసుకొచ్చి కట్టించిండు. పల్లెటూరుగా పరదాలు అమ్ముతారుగా, పట్టా తీసుకొచ్చి కట్టించిండు. మళ్ళీ తెల్లారి తండ్రిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. బాగానే ఉండి ఇప్పుడు మంచిగానే చూస్తున్నా, మంచిగానే మాట్లాడుతున్నారు. ఏమైందన్నట్టు అంటే అర్థమైంది, అంటే ఇద్దరం కలిసి ఒకే రోజు కంపెనీలో జాయిన్, ఒకేసారి రిటైర్ అయిను, నా బ్రతికి ఎట్లా తయారైంది, వాడేంటి ఇంటి మీద ఇల్లు కట్టి కళకళలాడుతుంది ఏంటని చెప్పి ఆ ఈర్ష్య లోపల ఉండి, అసలే వయసు పెరిగి ఆరోగ్యం బాగలేదు కదా, అన్ని బీపీ పెరిగి ఎక్కడికక్కడ రక్తం స్టక్ అయిపోయి ఆగిపోయి ఉంటుందన్నమాట వాడికి. ఆ ఉక్రోషం లోపల ఉంది, అర్థం. ఈర్ష్య అలా కరుడు కట్టుకొని లోపల ఉండటం చేత తట్టుకోలేకపోతున్నాడు అనమాట. ఏం చేయాలో అట్లా తట్టుకోలేక మొత్తం స్ట్రక్ అయిపోయి కళ్ళు కనపట్టల్లా, చెవులు వినపట్టల్లా, ఏమీ కనగట్లా. లోపలికి తీసపోకుండా నీకు అది మర్చిపోతున్నాడు. అంటేమ్మా, ఎదుటి వాళ్ళు బాగుపడితే మనం సంతోషిస్తే మనం కూడా బాగుపడతాం. ఇది
అర్థమైందమ్మా? ఇది ఈర్ష్య, అర్థమైందమ్మా? అసూయ, అర్థమైందమ్మా? ద్వేషం, ఇవి ఉండకూడదు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించేటువంటి భక్తులకి ఇవి ఉండకూడదు, అర్థమైందమ్మా? ఇంకోటి భయం ఉండకూడదు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించే వాళ్ళకి ఏముండకూడదంటే భయం ఉండకూడదు. కొంతమందికి కూర్చుంటే భయం, నిల్చుంటే భయం, పడుకుంటే భయం, ప్రతి క్షణం భయం 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 భయంతో బ్రతుకుతుంటారు. ఎట్లా అంటే అమ్మా, కొత్తగా పెళ్ళయింది, వాళ్ళ తల్లిని పిల్లగాడు పుడతారో పుట్టడో పిల్లగాడు పుట్టిండు, భయం అన్నమాట. పుట్టిన తర్వాత వాడికి ఆరోగ్యం బాగుంటుందో బాగోదో బాగుంటుందో, బాగానే ఉంది, అమ్మాయి పర్లేదు బాగుంది. తర్వాత బడికి వెళ్ళడో వెళ్ళిండు, చదువుకుంటాడో లేదో చదువుకున్నాడు, ఉద్యోగం వస్తుందో రాదో ఉద్యోగం వచ్చింది, పెళ్ళైద్దో కాదో భయం అన్నమాట. పెళ్ళైన తర్వాత వాళ్ళకి పిల్లగాడు పుట్టారు, మన వాళ్ళు ఎట్టుంటారో బాగుంటారు, బాగానే ఉన్నారు. ఇట్లా అంటే ప్రతి క్షణం మనిషికి భయంతో జీవిస్తూ ఉన్నారు, అర్థమైంది? ఆధ్యాత్మిక మార్గంలో భగవద్గీతలో పరమాత్మ ఒకటే చెప్తారు, క్లైబ్యం మాస్మగ మహపార్థ నైతతి ఉపపద్ధతి క్షుద్రం హృదయ దౌర్బల్యం తెక్తోతిష్ట పరంతపహ అని చెప్తారు. 2వ అధ్యాయంలో ఫస్ట్ పరమాత్మ చెప్పిందే ధైర్యంగా ఉండాలని చెప్తారు. మనకి దైవాసుర సంపద విభాగ యోగంలో కూడా దైవీ లక్షణాలు చెప్పినప్పుడు కూడా పరమాత్మ అభయం సత్వ సంశుద్ధి అని చెప్పారు. భయం లేకుండా ఉండాలంటే యోగి ఎలా ఉండాలా? భయం. ఈ ప్రపంచంలో అన్నింటికంటే భయమైంది ఏందమ్మా? మరణం. అన్నింటికంటే భయమైంది ఏంటి? మరణం. దానికంటే మించిన భయం ఇంకోటి లేదు కమ్మా. మిగతా అని చిన్న చిన్న భయాలు, అర్థమైందమ్మా? మరణాన్ని కూడా జయించితే వాడు భయాన్ని జయించినట్టు గుర్తు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి భక్తులకు భయం లేకుండా ఉండాలంటే మరణ భయం కూడా ఉండకూడదు అన్నారు. అది ఎంతమందికి ఉంటుంది తల్లి? చాలా తక్కువ మందికి ఉంటుంది, అర్థమైందమ్మా? ఇంకోటి, ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి భక్తులకు ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణాల్లో అబద్ధం ఆడకూడదు, అర్థమైందమ్మా? నిజమే మాట్లాడాలి, అబద్ధం ఆడకూడదు. ఎంతమంది ఉంటారు, ఫోన్ చేస్తారు, ఎక్కడున్నామంటే నేను సాగర్లో ఉన్నా అంటాడు. ఇబ్రహీంపట్నంలోనే ఉంటూ లేదు మహబూబ్ నగర్లో ఉన్నానని అంటే వాడు చూడొచ్చిందా అనుకుంటాడు, అర్థమైందమ్మా? వాడు చూడ్డు, చూసేవాడు నీ పక్కనే ఉన్నారు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ భార్య, వీళ్ళందరూ చూస్తున్నారు నువ్వు ఆడే అబద్ధాన్ని, అర్థమైందమ్మా? వీడు పిల్లగాడు ఏమి నేర్చుకుంటాడు, నీ దగ్గర ఏం సంస్కారం నేర్చుకుంటాడు, అర్థమైంది? అందుకని అబద్ధం ఆడకూడదమ్మా. సత్యం, అర్థమైందమ్మా? ఒక్క మాట చెప్తామ్మా, ఆధ్యాత్మిక మార్గంలో యోగులకు ఉండాల్సినటువంటి భక్తులు ధర్మం. భగవద్గీత స్టార్ట్ అయింది ధర్మంతో. ధర్మో రక్షతి రక్షిత, ధర్మంగా జీవించాలి అని చెప్పారు. ఎలా జీవించాలా? ధర్మం. ఎట్లా అంటే అమ్మా, ఒక్కటే మీరు విన్నదే మళ్ళొకసారి గుర్తు చేస్తా. వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు గాంధారి ఏం చేస్తుందంటే దుర్యోధనుని పిలుస్తుంది. నాయన, తాతగారు వచ్చారు, తాతగారి యొక్క ఆశీస్సులు తీసుకో, వారు ఆశీర్వదిస్తారు, నీకు కురుక్షేత్ర సంగ్రామంలో విజయాన్ని సాధిస్తావు అని చెప్తుంది. అప్పుడు దుర్యోధనుడు వస్తాడు. వచ్చినప్పుడు వారితో చెప్తుంది అనమాట, స్వామి, మరి మీ మనవడు దుర్యోధనుడు మరి కురుక్షేత్ర సంగ్రామంలో విజయాన్ని సాధించేట్లుగా మీరు ఆశీర్వదించండి, మీ ఆశీర్వాదమే వాడికి బలంగా ఉంటుంది, విజయాన్ని సాధిస్తాడు. అప్పుడు ఎలా ఆశీర్వదిస్తాడు ఆయనకు తెలుసు కదా. అప్పుడు ఒకటే అంటాడు, అమ్మ ఒకటే చెప్తున్నా, ఏతో ధర్మస్తతో కృష్ణ, ఏతో కృష్ణస్తతో జయ. ఇది ఆయన ఆశీర్వదించింది. ఏతో ధర్మస్తతో కృష్ణ, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు. ఏతో ధర్మస్తతో కృష్ణ, ఏతో కృష్ణస్తతో జయ, ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉంటే అక్కడ విజయం ఉంటుంది. అంటే ఇప్పుడు దుర్యోధనుడు గెలుస్తున్నాడని దీవించిండా, గెలవడాన్ని దీవించిండా? అంటే వీళ్ళ పక్కన కృష్ణుడు ఉన్నాడా? లేడు. అంటే ఎందుకు లేడంటే వీళ్ళ దగ్గర ధర్మం లేదు, తెలుస్తూనే ఉంది కదా. మరి వీళ్ళు విజయం సాధించుతారా? శ్రీకృష్ణ పరమాత్మ లేని చోటకి విజయం ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఒకటి, ధర్మం ఉన్న కాడ దైవం ఉంటాడు, దైవం ఉన్నటువంటి చోట
విజయం ఉంటుంది. ఎక్కడ విజయం ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది. అర్థమైందమ్మా? ధర్మంతో ఆనందం ఎందుకు వస్తుంది అంటే, ధర్మం ఉంటే దైవం ఉంటాడు, దైవం ఉంటే విజయం ఉంటుంది, విజయం ఉంటే ఆనందం ఉంటుంది. అర్థమైందమ్మా? మనం ధర్మంగా జీవిస్తే, మనం 10 మందికి ఉపయోగపడేటువంటి మంచి పని చేస్తే దైవానుగ్రహం మనకి కలుగు. దైవం మన పక్షాన ఉంటాడు, మన వెంట ఉంటాడు, మన రక్షగా ఉంటాడు. అర్థమైందమ్మా? విశ్వామిత్రుడు యాగం చేస్తారు లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణం కోసం యాగం చేస్తారు. విశ్వామిత్రుడు లోక కళ్యాణం కోసం యాగం చేస్తే అమ్మ, ఆ యాగాన్ని భంగం కలిగించడం కోసం తాటకి మొదలైనటువంటి రాక్షసులు అడ్డుగా ఉంటారు. అప్పుడు విశ్వామిత్రుడు దశరథ మహారాజుని దగ్గరికి వెళ్ళి, నాకు శ్రీరాముడిని కొంచెం సపోర్ట్గా ఇవ్వండి, ఇట్లా రాక్షసులు ఉన్నారు, వాళ్ళని సంహరించాలి, యాగం చేయాలి, దానికి సపోర్ట్గా ఉండాలంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు ఏం చేస్తారని, ఏం పర్లేదు నేను చూసుకుంటా. ఆయనకు తెలుసు కదా, విశ్వామిత్రుడికి శ్రీరామచంద్రుని లక్ష్మణుని తీసుకువెళ్తారు. అర్థమైందమ్మా? విశ్వామిత్రుడు యాగం సఫలీకృతమయ్యేట్లుగా చేశారు. రాక్షసుల బారి నుండి రక్షించే యాగాన్ని పూర్తి చేశారు, యాగరక్షణ చేశారు. అంటే ఏంటి అర్థం? విశ్వామిత్రుడు లోక కళ్యాణం కోసం యాగం చేస్తే ఆ యాగం సఫలీకృతం కావడానికి రాముడు లక్ష్మణుడు అక్కడ నిలబడి యాగాన్ని పూర్తి. ఇప్పటికీ కూడా మనం ఈ కళ్యాణం కోసం, ఈ లోకానికి మేలు జరగాలని మీరు ఒక మంచి పని ప్రారంభించండి, అది ఆగదు. ఖచ్చితంగా భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండి, అనుగ్రహం ఉండి అది ముందుకు కొనసాగుతుంది. అర్థమైందమ్మా? అందుకని ఒకటి, లోక కళ్యాణకరంగా జీవించాలి, ధర్మబద్ధంగా జీవించాలి, శాంతంగా ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, మనో నిగ్రహం కలిగి ఉండాలి. ఇలాంటి లక్షణాలు, మంచి మంచి లక్షణాలు ఎవరికి ఉంటే వాళ్ళు యోగులు అవుతారు, భక్తులు అవుతారు, జ్ఞానులు అవుతారు. ఊరికనే భక్తులు అవుతారమ్మా. ఇప్పుడు సహన శక్తి ఉండాలన్నారు, ఓర్పు. మనకి శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అని చెప్పేటువంటి దాంట్లో తితిక్ష అంటే ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఎంతమందికి సహనం ఉందమ్మా? నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుతున్నాను, ఒక ఆయన మాట అన్నడో లేదో, అనకముందే అవతలవాడు ఎమ్మటే రామబాణాలు వదిలినట్టు కనీసం కొంచెం కూడా ఓర్పు ఉండదు. కనీసం ఆయన ఏం మాట్లాడుతున్నాడు అన్నది కూడా అర్థం చేసుకోకుండానే మాట్లాడుతుంటాడు. పేషెన్స్ ఏది? ఓపిక ఏది? ఇంకోటి, ఒకప్పుడమ్మా మన చిన్నప్పుడు రోజుల్లో మనం తల్లిదండ్రుల పట్ల ఎంత రెస్పెక్ట్గా ఉండేవాళ్ళం. తాత కానీ, అమ్మమ్మ కానీ, నాయనమ్మ కానీ ఉంటే ఎంత రెస్పెక్ట్ ఉండేది మనకి. ఇప్పుడు పిల్లలకు అంత కనపడుతుందా? అంత చూడగలుగుతున్నామా వాళ్ళలో? కొన్ని చోట్ల కొంతమంది దగ్గర కనపడుతుంది, కానీ చాలామందిలో అది ఆ రెస్పెక్ట్ కనపడలేదన్నమాట. అర్థమైందమ్మా? ఎందుకంటే తగ్గిపోతుంది, పిల్లల్లో కూడా పేషెన్స్ తగ్గిపోతుంది, సహనశక్తి అనేటువంటిది తగ్గిపోతుంది, ఓర్పు తగ్గిపోతుంది. ఆ ఓర్పు లేనప్పుడు ఓర్చుకోలేకపోతున్నా అంటాడు. ఏమంటాడు? ఓర్చుకోలేకపోతున్నా, తట్టుకోలేకపోతున్నా అంటాడు. మరి ఓర్చుకోలేకపోతున్నా, ఓర్పు లేకపోతే ఎట్లా? అందుకనమ్మా ఆధ్యాత్మిక మార్గంలో సక్సెస్ కావాలి అంటే ఈ ఓర్పు అనేటువంటి లక్షణం కూడా ఒకటి ఉండాలి. ఓర్పు అనేటువంటి సుగుణం కూడా మనకి ఉండాలి అని మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టమ్మా ఇలాంటి లక్షణాలను మనం, సల్లక్షణాలు, మంచి లక్షణాలను మనం పెంపొందింపజేసుకొని మనం ఆచరించాలి. ఇవన్నీ కూడా ఏంటంటే పుస్తకంలో రాసుకోవటం కాదు, ఇవన్నీ ఎక్కడ ఉండాలా? మస్తకంలో పెట్టుకొని ఆచరించాలి. అప్పుడు మాత్రమే గురువు గారి దగ్గర చేరినందుకు ఒక ప్రయోజనం అనేటువంటిది, సార్థకత అనేటువంటిది ఉంటుందమ్మా. అవునా కదా? కాబట్టి మనం ఒక గురువుని చేరినందుకు, గురువు పాదం పట్టుకున్నందుకు, మంత్రోపదేశాన్ని పొందినందుకు, మంచి లక్షణాలు కలిగి ఆదర్శవంతంగా జీవించాలి. అర్థమైందమ్మా? మన ప్రవర్తన మన గురువుకు పేరు తెచ్చేట్లుగా ఉండాలి. అబ్బా ఎవరి శిష్యులు, లేకపోతే ఎవరింటి వాళ్ళు వీళ్ళు, ఏ ఇంటి వాళ్ళు, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు అని అట్లా చెప్పుకున్నట్టుగా ఉండాలి. ఫలానా వాళ్ళ కొడుకు అనేట్టు ఉండాలి. వామ్ము వాళ్ళ అబ్బాయి అనేట్టు ఉండకూడదు. అర్థమైందమ్మా? బా ఎంత మంచిగా జీవిస్తున్నాను అనేట్లుగా, నలుగురు మెచ్చుకునేట్లుగా మన జీవన విధానం ఉండాలి. అలా ఉన్నప్పుడు
ఈ జన్మకు వచ్చినందుకు సార్థకత అనేటువంటిది చేకూరుంది. ఇక లేకపోతే అమ్మ ఎంతోమంది లోకంలో పడుతుంటారు పోతుంటారు. ఇక వాళ్ళతో వీళ్ళు గుంపులో గోవిందం చెల్తిగాడి ఉంటే ఇంత పోతే ఎంత వాళ్ళు సమాజానికి ఉపయోగపడినప్పుడే సార్థకత. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజ్. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.